Welcome to Kitchen Bytes. My favorite sweet Kaja. 10 minutes లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా లొకాలిటీలో ఇది తప్ప అన్ని స్వీట్స్ దొరుకుతాయి. చిన్న చిన్న చేంజెస్తో నాకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను. మేబీ మీకు కూడా నచ్చొచ్చు. ఆ చేంజెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్. ఏ స్వీట్ కైనా సరే లిటిల్ సాల్ట్, వెరీ లిటిల్ యాడ్ చేస్తే ఆ స్వీట్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. దీనికి 2 స్పూన్స్ బటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఈజ్ ఆప్షనల్, బట్ క్రిస్పీగా కావాలనుకుంటే మటుకు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్లోర్ ఇలా మోల్డ్ అయ్యేటట్టు బటర్ని వేయాలి. మీరు యూజ్ చేసే కప్ సైజ్ బట్టి బటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. యాడ్ చేసే బటర్ కూడా వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ ఫ్లోర్ మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఫ్లోర్ ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఈ పిండికి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడం చూద్దాం. ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో ఆ సైజ్ కప్ షుగర్ అండ్ ½ కప్ వాటర్ అది కరిగేంత వరకు ఉంచాలి. దాంట్లో కాస్త ఎలాచీ పౌడర్. షుగర్ సిరప్ చల్లారిన తర్వాత మరలా క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా 1/4 లెమన్ పీస్ యాడ్ చేసుకోవాలి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని బాగా మరగనిచ్చి లెమన్ పీస్ని బయటకు తీసేయవచ్చు. ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆల్రెడీ చేసి ఉంచుకున్న ఈ డౌన్ 2 పార్ట్స్ చేసుకొని చాలా పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇంత సన్నగా చేసుకోవాలి. ఇంకో పార్ట్ని కూడా తీసుకొని చపాతీలాగా ఇదే విధంగా సన్నగా చేసుకోవాలి. సన్నగా చేసుకున్న వీటిపై కాస్త బటర్ 1 లేయర్గా అప్లై చేయాలి. వన్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం స్ట్రైనర్ యూజ్ చేసి ఈ విధంగా ఒక చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత రెండో చపాతీ కూడా వేసి అదేవిధంగా బటర్ అండ్ ఫ్లోర్ని స్ప్రెడ్ చేయాలి. ఈ చపాతీని సన్నగా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్ఈవెన్గా ఉన్న పార్ట్స్ని కట్ చేసి తీసేయాలి. లేస్లో అప్లై చేసిన బటర్ అండ్ ఫ్లోర్ వలన ఈ లేస్ స్టిక్ అవ్వకుండా మీకు కాజా లేయర్స్గా వస్తుంది. వీటిని టైట్గా రోల్ చేసుకోవడం కోసం ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసి లాస్ట్ లేయర్ మటుకు స్టిక్ చేస్తున్నాం. అన్ని పీసెస్ ఈవెన్గా ఉండడం కోసం ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేసి వీటిని ఇలా కట్ చేయాలి. ఈ కట్ చేసిన పీసెస్లో లేస్ ఊడిపోకుండా ఉండడం కోసం మధ్యలో ప్రెస్ చేసి వాటిని సన్నగా రోలింగ్ పిన్ యూజ్ చేసి రోల్ చేసుకోవాలి. మనం గట్టిగా చేసినా పర్వాలేదు. ఈ లోపల లేస్ మధ్యలో మనం అప్లై చేసిన ఈ ఫ్లోర్ అండ్ బటర్ వల్ల ఈ లేస్ స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని పీసెస్కి చేసుకోవాలి. సెంటర్ ప్రెస్ చేసి ఇలా చేయడం వల్ల లేస్ బయటకు రాకుండా ఉంటాయి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అది జస్ట్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని వేయాలి.
ఇవి వేసిన వెంటనే పైకి వచ్చి అంత వేడి ఉండకూడదు. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన డార్క్ కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. ఇది వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పినా సరే షేప్ అవుట్ అవుతుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చిన వాటిని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాజాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో టీ ఫ్రై నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 10 minutes షుగర్ సిరప్లో ఉంచితే సరిపోతుంది. బ్యాచెస్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్ రెగ్యులేట్ చేయడం కోసం స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బబుల్స్ లో అయిన తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచెస్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. లేకుంటే ఆయిల్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల వేసిన వెంటనే పీసెస్ అన్నీ పైకి తేలిపోతాయి అండ్ రంగు కూడా ఎర్లీగా మారిపోయి లోపలైతే కుక్ అవ్వదు. కొంచెం ఫ్లోర్తో ఇన్ని కాజాలు హైజీన్గా అండ్ టేస్టీగా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీ అవుట్ సైడ్ అండ్ జ్యూసీ ఇన్సైడ్, పర్ఫెక్ట్ కాజా. I hope you like this video. If you like this video, please subscribe, share, like and comment below.